ఇక నెల్లూరులో తుపాను తీవ్రతకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో భారీగా గాలులు కూడా వీస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంతో పాటు పెన్నా తీరం ప్రాంతాలలోనూ తీవ్ర గాలులు వీస్తుండడంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఈ రాత్రికి ఇంకా ఎక్కువగా ఈ పరిస్థితి ఎక్కువ ఉధృతంగా ఉంటుందని ఆందోళనతోనూ దాదాపు మొత్తం మీద కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీములు కూడా కావలి నెల్లూరు తీర ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 38 మండలాల్లో అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో పాటు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఎక్కడికక్కడ ప్రజలను కూడా ముందుగా 2 రోజులు అప్రమత్తం చేయడంతో ప్రజలు కూడా కొంత ఇబ్బందులు లేకుండా ఉన్నారు ఇప్పటి వరకు. అయితే రేపు కూడా పాఠశాల, జూనియర్ కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. ప్రధానంగా చూస్తే మనం కొన్ని ఈ సోమశిల రిజర్వాయర్ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. పెన్నాకి ఎక్కువగా నీటిని విడుదల చేస్తున్నారు. విడుదల చేయడంతో కండలేరు ప్రాంతాలలో కొంచెం ప్రమాదకర పరిస్థితి అనేది ఉంది. కండలేరు, పొదలకూరు, సర్వేపల్లి ఈ ప్రాంతాలలో ఎక్కువగా కూడా కొంత రిజర్వాయర్లు కూడా నిండిపోయి కట్టలు కూడా దెబ్బతినే పరిస్థితి అనేది ఉంది. సర్వేపల్లి రిజర్వాయర్ కూడా ఇప్పటికే పూర్తిగా అది అనేక కట్టలు కూడా దెబ్బతినడంతో ఈ వర్షాలకి ప్రమాదకర పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే సోమిరెడ్డి అక్కడ రాత్రి వరకు కూడా ఇప్పటి వరకు కూడా అక్కడే ఉన్నారు. గిరిజన కాలనీలలో కూడా పర్యటిస్తూ వారికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. అదేవిధ పరిస్థితి నెల్లూరు రూరల్లో కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని కాలువలు పొంగి ప్రవహించడంతో నెల్లూరు నగరంలో కానీ ఈ శివారు కాలనీలలో కూడా అనేక ప్రాంతాలు మునకకు గురైనాయి. వీటికి ఈ నీటిని బయటికి పంపించేందుకోసం దాదాపు 80 ప్రొక్లైన్లు ఏర్పాటు చేశారు. కోటరెడ్డి, గిరిధర్ రెడ్డి ప్రత్యేకంగా ఉండి ఆ ప్రాంతాలలో పోలీస్ యంత్రాంగంతో పాటు మున్సిపల్ అధికారులందరూ కూడా ఈ కాలువల్లో నీటిని అంతా కూడా బయటికి పంపించే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలలో కూడా రాత్రి వరకు కూడా అక్కడ పర్యటిస్తూ అనేక మందికి కూడా కొన్ని అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ప్రభుత్వం అందించే భోజన సౌకర్యాలతో పాటు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా కొంత చర్యలు అనేవి చేపట్టారు. అదేవిధంగా కోవూరు ప్రశాంత్ రెడ్డి అందరూ కూడా ప్రశాంత్ రెడ్డి కోవూరు ప్రాంతాలలో అంటే ఎక్కువగా అక్కడ తీర ప్రాంతాలలో ప్రమాదకరమైన పరిస్థితి అనేది ఉంది. అక్కడ ఇందుకూరుపేట, బిడవలూరు, కొడవలూరు ఈ ప్రాంతాలలో పెన్న కట్టలు కూడా బలహీనపడి ఉన్నాయి. పొర్లు కట్టలు కూడా పొర్లు కట్టలు కూడా బయటికి నీరు ప్రవాహం అనేది సాయంత్రం మొదలైంది. అక్కడ ఎక్కువగా అధికారులు కూడా ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. పెన్నా నది పరివాహక ప్రాంతమే ప్రధానంగా అధికారులు ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. అయితే ఈ గాలులకి సముద్ర తీరంలో వీస్తున్న గాలులకి దాదాపు తీర ప్రాంతంలో అలలు కూడా ఎగసిపడుతున్నాయి. దాదాపు 100 నుంచి 120 అడుగులు సముద్రం కూడా ముందుకు వచ్చింది. రాకాసి అలలతో అక్కడ మత్స్యకారులు కూడా కొంత భయాందోళన కూడా గురవుతున్నారు. అయితే మత్స్యకారులు ఎవరిని కూడా ప్రాంతానికి లేకుండా కూడా పునరావాస కేంద్రాలు, తుఫాన్ షెల్టర్లు కొన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ అధికారులందరూ కూడా అక్కడ అప్రమత్తం తీర ప్రాంతంలో ఏర్పాట్లు అనేవి చేశారు. ఇక్కడ కొన్ని పొదలకూరులో రైస్ మిల్ వద్ద ఒక భారీ వృక్షం కూడా పడిపోయింది. కొన్ని ప్రాంతాలలో కూడా రోడ్డు గిరువైపులు కొన్ని చెట్లు కూడా పడిపోవడం అనేది జరిగింది. గుడ్లూరు మండలంలో పోట్లూరు, గుడ్లూరు మధ్య రాళ్లవాగు వంతెన ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ కావలి మార్గంలో రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. ఉలవపాడు మండలంలో సుబ్బరాయ సత్తం, చాకిచెర్ల అక్కడ లోతట్టు ప్రాంతాలలో వారిని మొత్తాన్ని కూడా కొంత ఎగువ ప్రాంతానికి తరలించారు. అక్కడ వర్షంగా నీళ్లు రావడంతో అక్కడ ఏఎంసీ మార్కెట్ యార్డ్లో కూడా గుడారాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా కొందరిని తరలించారు. మున్సిపల్ అధికారులు కూడా అందరూ కూడా అక్కడికి రావడం అనేది జరిగింది. అంటే కొన్ని జిల్లాల నుంచి కూడా మున్సిపల్ అధికారులు కూడా ఈ ప్రాంతాలకి తీర ప్రాంతం, ఉలవపాడు, గుడ్లూరు ప్రాంతాలలో ఏర్పాటు చేసి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు అనేవి తీసుకున్నారు. సుందరయ్య కాలనీ, నగరం, ఎర్రగుంటపాలెం ప్రాంతాలలో ఒక 600 మంది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ అనేది చేశారు. ఇక్కడ కలిగిరి ప్రధానంగా సంఘం నుంచి కలిగిరి మధ్య కమ్మవారిపాలెం దగ్గర వాగు ప్రవాహం ఎక్కువగా ఉంది. అక్కడ అదేవిధంగా అనంతవరం ఎస్టీ కాలనీలో కూడా ఇళ్లలో కూడా అక్కడ నీరు చేరింది. అక్కడ వారిని కూడా బయటకు తరలించారు. అయితే ప్రధానంగా ఈ ప్రాంతాల్లో కృష్ణపట్నం పోర్టులో 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు మరింత అప్రమత్తమై ఈ రాత్రికి ఇంకా ఎక్కువ 38 మండలాల్లో రెవెన్యూ అధికారుల యంత్రాంగం కూడా ఎక్కువగా అక్కడే దృష్టి కేంద్రీకరించారు. కలిగిరి పంచాయతీ
ముసలిపాలెం గ్రామంలో కూడా పొలాల్లోకి నీరు భారీగా ప్రవహిస్తుంది. అంటే ఆ ప్రాంతాలలో రోడ్డు కూడా కోతకు గురైంది. కావలి రోడ్ల మీద కూడా భారీగా వర్షం ప్రవహిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈదురుగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏఎస్ మండలం శ్రీకొలను, అన్నసముద్రం, అక్కడ ఏఎస్పేట గ్రామాలలో కూడా ఎస్సీ కాలనీలలో లోతట్టు ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాలలో కూడా వర్షం నీటితో కాలనీల అవస్థలు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా బయటికి తీసుకొచ్చి వారికి భోజన సదుపాయాలు అధికారులు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు ఆర్డీఓ ప్రత్యేకంగా అక్కడ ఈ దృష్టి కేంద్రీకరించారు. నెల్లూరు రూరల్లో ములుముడి కలుసు వద్ద నీటి ఉధృతి మాత్రం ఎక్కువగా ఉంది. కందుకూరు దగ్గర ఎర్రవాగు కూడా ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అక్కడ కూడా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు అనేవి భద్రతా ఏర్పాట్లు చేశారు. చిమిడితిపాడు రాళ్లవాగు ఉధృతి ఎక్కువ ఉంది. గుడ్లూరు తెట్టు వద్ద రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. బసిరెడ్డిపాలెం వద్ద ఉప్పుడేరు వంతెన ప్రవాహం ఎక్కువగా ఉంది. కలిగిరి సంఘం మార్గంలో కమ్మవారిపాలెం దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉండడంతో అధికారులు అక్కడ కూడా పోలీసు యంత్రాంగం మొత్తం మీద కూడా జిల్లాలో పోలీసు యంత్రాంగం 2000 మంది ఈ మండలాలలో మోహరించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిపి సహాయ చర్యలు అనేవి చేస్తున్నారు. ఈ వంగల్లో, జంగాల కండ్రిక, మరిపాడు గ్రామాలలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అక్కడ అదే ఆత్మకూరు బస్టాండ్ నెల్లూరులో అండర్ బ్రిడ్జి వద్ద కూడా నీరు ప్రవాహంతో ఈ ప్రాంతాలు కూడా నెల్లూరు నగరంలో కూడా కొన్ని ప్రాంతాలలో అంటే మున్సిపల్ అధికారులు ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయినా కూడా అనేక ఆక్రమణలు తొలగించడం వల్లనే ఈసారి నెల్లూరు నగరానికి ముప్పు రాకుండా జరిగింది. అయినప్పటికీ కూడా నీటి ప్రవాహం మాత్రం రోడ్ల మీద ఈ కలుజులు ఈ వద్ద మాత్రం ప్రవహిస్తూనే ఉంది. ఈ ఆక్రమణలు తొలగించకుండా ఉంటే ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండేది. దీనికి మా మంత్రి నారాయణ ప్రత్యేకంగా ముందస్తు చర్యల్లో భాగంగా తుఫాన్ హెచ్చరికలతో ఇక్కడ నెల్లూరు నగరంలోని కాలువల మీద ఉన్న అనేక ఆక్రమణలు కూడా తొలగించారు. ఈ తొలగించడంతోనే ప్రమాదకరమైన పరిస్థితి అనేది లేదు. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం మనం చూస్తున్న ఈ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా అనేక ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలన్నింటినీ కూడా దాదాపు 100 పైగా ఈ కాలువల మీద ఉన్న ఈ నిర్మాణాలన్నింటినీ కూడా కాంక్రీట్ నిర్మాణాలని తొలగించడం వల్లనే నీటి ప్రవాహం నగరంలో పడిన నీటి ప్రవాహం అంతా కూడా బయటకు పోతున్న పరిస్థితి అనేది ఇక్కడ ఉంది. ఇది నెల్లూరులో ఉన్న పరిస్థితి. కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.